అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే ఈ విధంగా శివునికి ఇష్టమైన ప్రసాదం అయితే చేసేసుకుందాము. ఇది కేసరి. సో నేనైతే ఎక్కువ కలర్ వేయలేదు. ఫుడ్ కలర్ వేస్తే అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనం పిల్లలకు కూడా పెడతాము, వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఎక్కువ వేయలేదు. ఈ విధంగా చేసుకుంటే కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా మనం రవ్వనైతే వేయించుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులోనే నేను రవ్వ అయితే తీసుకున్నాను. ఒక చిన్న టీ కప్ అంతా రవ్వని టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను. దీన్నైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మంచి అరోమా వస్తుంది, అది వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో, అది కూడా 5 to 10 మినిట్స్లో మంచి అరోమా అయితే వచ్చేస్తుంది. అది వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇది ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్క వాటర్ అయితే పెట్టుకోవాలి. మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. నేను ఇంకొక సైడ్ పెట్టాను, నాకు వీడియో తీయడానికి కుదరలేదు. సో నేనైతే డైరెక్ట్ వాటర్ పోసేటప్పుడే మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా మరిగించిన వాటర్ పోసేటప్పుడు మనకు ఇలా పొంగు వస్తుంది. నేను అందులో ఫుడ్ కలర్ వేసాను కాబట్టి ఆ కలర్ అయితే వచ్చింది. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి వేసేసాను. అవి 2 వీడియోస్ స్కిప్ అయిపోయాయి, సో నేను పెట్టలేదు. కాకపోతే ఫ్రై చేయాలి. ఇది ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో మన టేస్ట్కి సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు షుగర్ అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వేసాను, పిల్లలు తింటారు, కఫ్ అవుతుంది కాబట్టి నేను తక్కువ వేసాను. ఇంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం సేపు కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇందులోనే నేను ఇలాచీ పౌడర్ అయితే దంచి వేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో మనం ఇందులో గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ. నేనైతే దీన్ని దించేయడానికి ముందే గీ వేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్న ఛానల్ అని చెప్పేసి చులకనగా అయితే చూడొద్దు. మనకున్న దాంట్లో మేము చేసుకుంటున్నాము. మీలాంటి వాళ్ళు చూస్తేనే మనలాంటి చిన్న ఛానల్ వాళ్ళు కూడా ఎదుగుతారు, అలా అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.